దైవజనుడు ఉన్నాడు, రేన్హార్డ్ బొంకే. ఆ దైవజనుడు ఏం చేశాడంటే, ఆయనకి ప్రొఫెసీ వచ్చిందంట, ఇంకా నేను సేవ చేస్తానని. ఇంకా అన్నీ విడిచిపెట్టేశాడు. అన్నీ విడిచిపెట్టి ఇంట్లో కూర్చున్నాడంట. ప్రొఫెసీ వచ్చింది కదా అని. ఏం జరగట్లేదంట. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. ఏంది ప్రభు అంటే, తినడానికి దానికి అద్భుత రీతిగా ఏదో ఒకటి ఎక్కడి నుంచో వస్తుందంట, నడుస్తుందంట బండి. అప్పుడు ఉద్యోగం చేస్తే, పని చేస్తే ఎలా వచ్చేదో అలాగే. కానీ వెయిట్ చేస్తున్నాడు అంటే, ఈ 10 ఏళ్ళు ప్రార్థిస్తున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, ఏదో ఒక రకంగా పోషింపబడుతున్నాడు. ఆయనకు అర్థం కావట్లే ఏంటి ఇలాగ అయిపోయింది అని. వాడుకోవట్లే. ప్రవచనం వచ్చి సమర్పించేసుకున్నాడు. 10 ఏళ్ల తర్వాత ఆయన యూరప్ దేశంలో ఒక దేశంలో ఉండేవాడు. ఆ దేశంలో ఒక గొప్ప ధనికుడు, దేశంలోనే 2వ ధనికుడు వచ్చి అతనికి డబ్బులు ఇవ్వడం ప్రారంభించాడంట. వా, ద సెకండ్ రిచెస్ట్ మ్యాన్ గివింగ్ హిమ్ మనీ. ఆయన డబ్బులు పట్టుకెళ్ళి ఆఫ్రికా ఖండం అంతా నింపేశాడు. మీకు తెలుసా, ఆ డైలాగ్ ఒకటే ఉంటుంది, ఆఫ్రికా ఫర్ జీసస్. ఇప్పుడు దాకా ఆఫ్రికాలో ఏ దేవజనుడు తెలిసినా, లోకల్ పాస్టర్ తెలిసినా తెలియకపోయినా, రేనాడ్ బొంకే అంటే ఆఫ్రికా ఖండం అంతా తెలుసు.